Namaste, welcome to Juju Teaching and this is Sugna. Today's recipe is Bopatli. This program is sponsored by Fortune School of Business, Kukatpalli and High Tech City. They are offering courses like BBA, BCA, BCom Computers, Honors and Business Analytics. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు, మైదా, ఆయిల్, బెల్లం, జాగరి, గీ అండ్ గసగస. ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది నేను స్టవ్ మీద పెట్టి ఉడకబెడుతున్నాను. ఇది 3 to 4 hours లేదా మీరు నైట్ నానబెట్టుకొని మార్నింగ్కి మనము కుక్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయినా ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెమే అయితే స్టవ్ మీద మామూలుగా ఉడకబెట్టుకోవచ్చు. ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. సో ఈలోపు నేను మైదా ఉంది కదా, మైదాని నేను కలిపి ఉంచుకుంటాను. దాన్ని రోల్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను కాబట్టి మైదా తీసుకొని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకుంటాను. సో ఈ చెన్నదాలు ఉడుకుతుంది కదా శనగపప్పు, ఈలోపు మనము మైదాని నేను డౌలాగా చేసుకుంటాను. లైక్ మనం నార్మల్ పూరి చపాతీ కలుపుకుంటాం కదా, అలాగే మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అండ్ లిటిల్ వాటర్. ఇలా డౌని కలుపుకోవాలి. కొంచెం మనకు ముద్దలా వచ్చే వరకు సేమ్ మన చపాతీకి ఎలా కలుపుకుంటామో సేమ్ ప్రాసెస్ చూసుకుంటూ వాటర్ వేసుకోండి, లేకపోతే మరి సాగిగా మెత్తగా అయిపోతుంది. లూజ్గా అయితే కష్టమైంది. సో ఇలా సాఫ్ట్గా అయింది కదా, సాఫ్ట్గా అయింది. దీన్ని మనం ఒక 5 minutes అలా వదిలేసి రోల్ చేసి పెట్టుకోవాలి. సేమ్ చపాతీలాగా కొంచెం పల్చగా రోల్ చేసుకోవాలి. దాంట్లో మనం స్టఫింగ్కి ఇది పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ రోల్ చేసుకుంటాం. సో పప్పు ఉడికిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి కొంచెం కూల్ అవ్వనిద్దాం. వాటర్ అంతా తీసేసి డ్రైన్ చేసేసుకొని ఓన్లీ పప్పుని పక్కన పెట్టుకుంటాం. సో ఆల్రెడీ మనం డౌ రెడీగా ఉంది కదా, దీన్ని నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటాం. సైజుని బట్టి మనకి పెద్దవిగా కావాలనుకుంటే కొంచెం పెద్దవి, లేదంటే చిన్న సైజు. నేను ఇంత సైజ్ చేసుకుంటున్నాను. పిండి కొంచెం నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సేమ్ మనం చపాతీ రోల్ చేసుకున్నట్టు కొంచెం థిక్నెస్ లేకుండా పల్చగా చేసుకుంటే సో ఇప్పుడు నేను ఇది ఇలా చేసుకున్నాను కదా, ఈలోపు ఇది మిక్సీ పట్టుకొని దానిలో ఇది పెట్టుకోవాలి. జస్ట్ నేను రెడీగా ఇది చేసి ఉంచుకుంటాను. ఈలోపు నేను మిగతా ప్రాసెస్ చూసుకుంటాను. ఇవంతా స్ట్రెయిన్ చేస్తున్నాను వాటర్లో. ఇప్పుడు యాక్చువల్లీ అయితే మనం మెల్లగా దంచుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడు మిక్సీలో ఒకసారి లైట్గా ఎక్కువ మిక్సీ పట్టకుండా చిన్నగా గ్రైండ్ చేసుకుంటాను. జస్ట్ ఒక్క క్రష్ అయ్యే వరకు చేసుకుంటాను విత్ బెల్లంతో. సో ఆల్రెడీ కుక్ చేసుకున్న పప్పు ఉంది కదా, పప్పు అది నేను బౌల్లో తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి ఎక్కువ సాఫ్ట్గా కాకుండా జస్ట్ కొంచెం క్రష్ అయ్యే వరకు
బౌల్లో నేను వేసాక కాసేపు అయ్యాక బెల్లం వేస్తాను. అది మరి వేడికి కరిగిపోతుంది కదా బెల్లం, అందుకని కొంచెం అయ్యాక. సో చూసారా ఇప్పుడు ఆల్రెడీ కొంచెం అవుతుంది, ఇంతవరకు చాలు. కొంచెం వేస్తాను. ఇప్పుడు ఇందులో బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసి మిక్సీ పట్టుకుంటాను. చూసుకుంటూ ఉండాలి. సో ఇది పెళ్లి కావాలి. నేను ఈ పెళ్ళిదంతా ఇలాగ తీసుకుంటాను. మనం ఇంకా ఇంకొంచెం పేస్ట్ తగ్గించుకోవచ్చు. ఇది కొంచెం పేస్ట్ ఎక్కువైంది, కాస్త పేస్ట్ తగ్గించి కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇలాగ కొంచెం ఇలా ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది, పర్లేదు. అందుకే కొంచెం చూసుకుంటూ మనం మిక్సీ వేసుకోవాలి, మరీ పేస్ట్ అవ్వకూడదు. సో ఇప్పుడు నేను తీసుకొని కొంచెం ఇలాగ పెట్టేస్తున్నాను. సేమ్ మనం పరాటా చేస్తాం కదా, ఆలూ పరాటా, ఆ టైప్లో. మనం ఆయిల్తో అయినా స్ప్రెడ్ రోల్ చేసుకోవచ్చు, లేదంటే పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలాగ మెల్లగా నేను బాగా పల్చగా వచ్చే వరకు చేస్తాను. చూసారు కదా, ఇలా మెల్లగా మనం రుద్దుకుంటూ అందులో స్ప్రెడ్ లోపల బయట స్టఫింగ్ స్ప్రెడ్ అవుతూ ఇలా వస్తుంది. పలుచగా కూడా వచ్చింది. మనం ఇంకా కొంచెం థిన్ కావాలంటే ఇంకొంచెం మనం స్ప్రెడ్ చేయాలి. రోల్ చేసుకుంటూ ఇంకా వస్తాయి. సో ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో మనం ఇది రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇవి ప్యాన్ మీద పెట్టి, సో ప్యాన్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం 1 by 1 ఇవి ఫ్రై చేసుకున్నాం. కాస్త వేడి నింపేస్తాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది అమ్మవారి స్పెషల్ కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది ప్రాసెస్, బట్ టేస్ట్ బాగుంటుంది. సో ఆల్రెడీ చేసి ఉంచుకున్నాం కదా మనం. సో నేను ఇటువైపు కూడా లైట్గా లైట్ బ్రౌనిష్ కలర్ స్మైల్. మనం ఇలా పలుచగా చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మరీ థిక్నెస్ పెంచుకుంటూ వెళ్తే మనకు కొంచెం, కొంతమంది అలా కూడా చేస్తారు, చిన్న సైజ్ పెట్టేసి థిక్గా చేసే కూడా ఉంటాయి. ఇవి నేను కొంచెం పలుచగా చేస్తున్నాను. సో 2 sides నేను పెట్టుకుంటున్నాను. దీని మీద నేను లైట్గా గసగసాలు వేసుకుంటాను. అండ్ మనము గీ అనుకున్నాం కదా, గీ కూడా దీని మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఇటు వేసుకుందాం.
ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. టూ సైడ్స్ కూడా ఆయిల్. చూసారు కదా, ఇది గసగసాలు వేయడం వల్ల మనకి అదొక టైప్ ఆఫ్ ఫీల్ అండ్ లుక్ చూడండి ఎలా ఉందో. దానికోసమని నేను గసగసాలు యూజ్ చేశాను. ఇది మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఇలా వేయడం. సో చూసా కదా, నేను ట్రై చేసేసి పెట్టేస్తాను. రెడీ నా ఒకసారి చూద్దాం. గసగసలా వేసాను, పైన నేను నెయ్యి వేసి పెట్టాను. గీ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇట్స్ వెరీ థిన్, బాగా పలుచగా వచ్చింది చూడండి. స్వీట్. ఓకే, అలాగే ఇంకొంచెం గసగసాలు కూడా వేసుకోవచ్చు మనము. చాలా బాగుంది, నెయ్యి వేసాను కదా, ఆ టేస్ట్ ప్లస్ గసగసాలు. అండ్ స్వీట్ నేను ఎక్కువ బెల్లం వేయలేదు, సరిపడే వేసాను. ఎక్కువ స్వీట్ ఉంటే కూడా మనకి తినలేదు స్వీట్. సో ఇలా వేస్తే మనం 1 కాదు 2 కూడా ఒక అట్టే తినచ్చు. చాలా నైస్గా ఉంది, చాలా స్వీట్గా హ్యాపీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఇప్పుడు శ్రావణ మాసం కదా, మనం ఈ శుక్రవారం మనం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సో ట్రై చేసి మీరు ఎలా ఉందో ఫీడ్బ్యాక్ కమెంట్స్ కాలంలో రాయండి. ఇవన్నీ చేసి చాలా కష్టపడ్డాను కదా, జనరల్గా ఇవన్నీ నేను చేయను, బట్ నేను చేసి మీకు చూపించాను. ఐ నీడ్ ఏ బ్రేక్, కాఫీ తాగాలనిపిస్తుంది. వీ హ్యావ్ ఏ కాఫీ బ్రేక్ టైం. అండ్ అలా వద్దు, మనం మిగిలినవి కూడా చేసుకుందాము. ఆంటీని పిలుద్దాం. మా పుష్ప ఆంటీ ఉందిగా, నాకు హెల్ప్ చేయడానికి తనని పిలుస్తాను. కానీ ఇటు పక్క ఇది చేస్తుంటుంది, నేను కాఫీ పెట్టుకొని స్ట్రాంగ్గా కాఫీ తాగాను. పుష్ప ఆంటీ, అవి ఉన్నాయి కదా, అవి మీరు చేస్తూ ఉండండి. నేను మీకు నాకు కాఫీ పెడతాను, ఓకేనా? చేయండి. ఇదిగోండి, అక్కడే ఆయిల్ ఉంది, నెయ్యి ఉంది, మీరు చేయండి. ఈ లోపల నేను కాఫీ పెడతాను. ఆంటీ నేను చేశాను చూసారా, బాగా చేయ. మీ అంత చేయలే కానీ ఏదో ట్రై చేస్తాను. మీకు కూడా కాఫీ తాగండి. షుగర్ చెప్పండి, మీరేం చేస్తున్నారు పండగకి? అమ్మవారికి ఏమేమి చేస్తున్నారు? మేము కూడా ఇది చేయాలనుకుంటున్నాం కదా, చూసాం కదా, మీరు కూడా చేస్తావా? ట్రై చేస్తావా? చెయ్యి, ఓకేనా? అయ్యో ఆంటీ, మీతో మాట్లాడుతూ పాలన్నీ పొంగిపోయాయి. కాఫీ పెడుతున్నా బాగాని. నాకు కొంచెం స్ట్రాంగ్గా తాగుతాం కాఫీ. నాకు మీకు కొంచెం లైట్గా వేస్తుందా? స్మెల్ చూస్తేనే నాకు ప్రాణం లేక వస్తుంది. అంటే ఇదిగోండి, మీరు కూడా కాఫీ తాగుతూ పని చేసుకోండి. షుగర్ ఒకటే వేసాను, మీకు సరిపోద్దా? తీసుకోండి, తాగుతూ చేయండి. నేను కూడా తాగుతున్నాను. కాఫీ పెట్టడం కూడా అయిపోయింది, తాగేస్తున్నాను. హెడేక్
మీరు కూడా ఈ ఈవినింగ్ చక్కగా అవి చేసుకొని స్నాక్ చేసుకొని కాఫీ పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.